సార్లు పోతే అప్పుడు కూడా ప్రశ్నించాలి. కానీ తొలి 45 డేస్ కనుక నేను చెప్పిన 3 కారణాలు, ఒకటి అంతర్గత పార్టీ కారణాలు, 2 మా ప్రభుత్వ కారణాలు, ఇలాంటి 3 ఎన్నికల కారణాలు. ఈ 3 కారణాలు ఉండగా ఎక్కువసార్లు పోవడం అనే చర్చలో ఔచిత్యం ఉండదు. కానీ ఇదే ప్రక్రియ 5 ఏళ్ళు నడిచిందనుకోండి, చీటికి మాటకి కేంద్ర పార్టీ జోక్యం చేసుకుంటే అది కూడా పార్టీ నిర్ణయాలు జోక్యం చేసుకునే హక్కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఉంటుంది, అది జాతీయ పార్టీ కనుక. కానీ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఢిల్లీ సింహాసనాల దగ్గరే పరిష్కారం అవుతుంది, ఆ నిర్ణయాలు అయితే అంటే మాత్రం అప్పుడు అంగీకరించలేదు, అప్పుడు డెఫినెట్గా ప్రశ్నించుదాం. ఖచ్చితంగా అవుతాయి కదా సార్, దానిలో డౌట్ అయినప్పుడు ప్రశ్నించుదాం. రైట్. ఇప్పుడు పాలన డిస్టర్బ్ అయ్యిందా అని అడుగుతున్నారు. ఓకే, బీఆర్ఎస్ నాయకులు అయితే ఇదే చెప్తూ ఉన్నారు సార్, పాలన డిస్టర్బ్ అయింది, హామీలు నెరవేర్చడం లేదు, హామీల్ని అమలు చేసే ఉద్దేశం వీళ్ళకి లేదు అని చెప్పి డిస్టర్బ్ అయిందని చెప్తారు. అంటే ఢిల్లీ వెళ్ళడం వల్లనే, ఢిల్లీకి వెళ్ళడం వల్లనే నాకు అర్థం కాని లాజిక్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ పోవడం వల్లనే రైతు బంధు పూర్తిగా పడలేదా? అంటే హైదరాబాద్ ఉంటే పడేదా? అంటే రైతు బంధు పడటానికి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నాడా, ఢిల్లీలో ఉన్నాడా, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఉన్నాడా డిసైడ్ అవుతుందా? నాకు అర్థం కాని విషయం. హామీల అమలుకు ఢిల్లీలో ఉండటానికి ఏంటి సంబంధం అండి? హామీల అమలుకు ఆర్థిక వనరులతో సంబంధం. ఢిల్లీలో ఉంటే సంబంధమా? నేను ఢిల్లీలో ఉన్న హామీలు అమలు చేయరాదన్నా చెప్పండి? అమెరికాలో కూడా హామీలు అమలు చేయొచ్చు. సో అందువల్ల పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీని తెలియజేస్తాయి కదా, అందులో మనము విమర్శలు చేయొచ్చు. సో నిర్దిష్టంగా ఇంకో ముఖ్యమంత్రి అక్కడ ఉండడం వల్ల ఈ నష్టం జరిగింది తెలంగాణ సమాజానికంటే మనం ఖచ్చితంగా ప్రశ్నించుదాం, అనుమానం లేదు. కానీ 45 రోజులు కూడా కాలేదు, నేను చెప్పిన రీజన్స్ ఉన్నాయి వెళ్ళటానికి. సో 45 రోజుల్లో హామీలు అమలు కాలేదని అనడమే కరెక్ట్ కాదు. నేను చాలాసార్లు చెప్పాను, హామీల అమలు ప్రక్రియ అనేది సమయం పడుతుంది. మరి బీఆర్ఎస్ ఎందుకు నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలి 5 ఏళ్ళు అనే ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకు 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు అమలు చేయాలి 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా? ఆ ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళు అడగరా? ఇప్పుడు మనం ఇట్లా ఒక ఏళ్ళు చూపెడితే ఇట్లా 4 ఏళ్ళు మన వైపే చూపుతాయి, అది ఆలోచించాలి కదా. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఎందుకు అమలు కాలే? రుణమాఫీ ఎందుకు పూర్తిగా అమలు కాలే? దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు అమలు కాలే? కేజీ టు పీజీ ఉచిత విద్య ఎందుకు అమలు కాలే? ఇవన్నీ అనేక హామీలు, ఇవన్నీ లిస్ట్ వస్తాయి రావా? మరి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అమలు కాకపోతే 45 రోజులకు అడుగుతారని నాకు నిజంగా అర్థం కాని విషయం. 45 రోజులకి హామీలు అమలు కాలే, అసలు ఏ రకమైన ఆర్గ్యుమెంట్, ఏ బేసిస్ మీద అడుగుతాం? దీనివల్ల ప్రతిపక్షానికి క్రెడిబిలిటీ పోతుంది. ఎప్పుడు కూడా మనము గివ్ గవర్నమెంట్ టైం కదా. అంటే సార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 9లోనే అన్నమలైతే ఆయన అనలేదు కదా, 100 రోజులు అన్నారు కదా, 100 రోజులు నాగాలి కదా అట్ట. సో 100 రోజులు అన్నాయి, 100 రోజులు నాగాలి కదా. అలా అంటే నిరుద్యోగ వృత్తి అమలు చేస్తాను కేసీఆర్ అన్నాడా లేదా? అన్నారు కదా. మరి ఎందుకు చేయలే? దానికి ఆన్సర్ చెప్పండి. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడా లేడా? మరి ఎందుకు కాలే? దళితుల 3 ఎకరాలు అన్నాడా? దళితులు ముఖ్యమంత్రి కూడా అన్నాడు, అది కూడా అమలు కాదు కదా. అందువల్ల ప్రతి రాజకీయ పార్టీకి కూడా కొన్ని హామీలు అమలు కావు. ఈవెన్ రేవంత్ ప్రభుత్వం కూడా అన్ని హామీలు అమలు చేయగలుగుతుందా? అనుమానమే. సో కానీ మేజర్ హామీలు అమలు చేశారు అనేది ఒక క్రైటీరియా. రెండో క్రైటీరియా సమయం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉచిత ప్రజా రవాణా అమలైంది, ఆరోగ్యశ్రీ పరిమితి పెంచడం అమలైంది, ఇప్పుడు విద్యుత్తు ఉచిత విద్యుత్తు గృహ వినియోగదారులకు 200 యూనిట్లు చెప్పినట్లున్నారు, అది కూడా ఈ మంత్లో ఫిబ్రవరిలోనే అమలవుతుంది అంటున్నారు. అందులో 3 అమలైపోతున్నాయి. అంటే 100 రోజుల్లో ప్రధానమైన గ్యారంటీలు అమలు కానప్పుడు ఖచ్చితంగా అడుగుదాం. మీకు అందరికన్నా ముందు నేను అడుగుతాను, కేటీఆర్ కేసీఆర్ కన్నా ముందు. ఎందుకంటే మా పనే ప్రజల తరఫున ప్రశ్నించడం, ఎవరు అధికారంలోనో ప్రశ్నిస్తాను, దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు. సో ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్పేర్ చేసేది లేదు, ఏ ప్రభుత్వాన్ని స్పేర్ చేయం. ఎందుకంటే ప్రజల తరఫున అడిగేవాడు ఉండాలని కోరుకునే వాళ్ళం. కానీ అడిగేటప్పుడు అది ఔచిత్యం ఉండాలి. ఎందుకంటే గివ్ ద గవర్నమెంట్ టైం, కానప్పుడు ఖచ్చితంగా నిలదీయాలి, అనుమానం ఏమున్నది. అయితే బీఆర్ఎస్ కూడా బహుశా ఆగేదేమో, వారికి కూడా ఒక ఇబ్బంది ఉన్నది, నేను కూడా అర్థం చేసుకోగలుగుతాను. ఏంటి సార్ ఇబ్బంది? వాళ్ళ ఇబ్బంది లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం విఫలమైంది అన్న పొలిటికల్ నరేటివ్, పొలిటికల్ పర్సెప్షన్ ఇవ్వక తప్పదు బీఆర్ఎస్కు. ఎందుకంటే నాగేశ్వర్కు లేని, నాగేశ్వర్ అంటే వెయిట్ చేయగలడు, వాళ్ళు వెయిట్ చేయలేరు కదా. అందువల్ల లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కనుక లోక్సభ ఎన్నికలకు ముందే ప్రజలకు ఇచ్చిన హామీల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు
ప్రజలకు మోసం చేసింది అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అందువల్ల వాళ్ళు ఆగలేరు. నా అంచనా లోక్సభ ఎన్నికలు ఉండుండకపోతే డెఫినెట్గా ఇంత తొందరగా బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందని అనుకోను. ఎందుకంటే మొదట్లో వాళ్ళు అన్నారు కూడా ఈ ప్రభుత్వానికి సమయం ఇద్దాం, సమయం ఇచ్చి ప్రశ్నించుదామని. ఆ రకమైన పొలిటికల్ మెచ్యూరిటీ కేటీఆర్, హరీష్ రావు చూపెట్టే వాళ్ళని నా నమ్మకం. ఎందుకంటే వాళ్ళకు కూడా లోక్సభ ఎన్నికలు తన్నుకొస్తున్నాయి. ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పకపోతే బీఆర్ఎస్కి ఎందుకు ఓట్లేస్తారు? ఎందుకంటే బీజేపీకి ఓట్లేస్తారు, బీజేపీకి ఓట్లేస్తారు. బీజేపీ పంచాయతీ లేదు దీంతో. ఇక మరి బీజేపీ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కన్నా రావాలి, బీఆర్ఎస్ కన్నా రావాలి. సో అందువల్ల అనివార్యంగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఒక బలమైన పర్సెప్షన్ ప్రజల్లో కల్పించకుండా బీఆర్ఎస్కి ఓట్లు పడవు. అందువల్ల ఆ రాజకీయ అవసరం రీత్యా వాళ్ళు తొందరపడుతున్నారు తప్ప అదేదో 15-45 రోజుల్లోనే నిజంగానే అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది, అమలు చేయకపోతే మనం అడగాలి అనే తొందరపాటు బీఆర్ఎస్ కూడా చూపెట్టేదని అనుకోను. రైట్ సార్. ఇక రేవంత్ కామెంట్ సార్, కేసీఆర్ కాస్కో ఆట మొదలైంది, ఇప్పటిదాకా నడిచింది ఇంటర్వెల్లే, అసలు సినిమా ముందుంది అని. అంటే ఇంటర్వెల్ ఇప్పటిదాకా అయిందని చెప్పి నాకు తెలిసి ఇప్పటిదాకా వాళ్ళకి ఎన్నికల్లో ఫలితాలు చూశారు కానీ తర్వాత చూసింది ఏమీ లేదని నేను అనుకుంటా, యాజ్ పర్ మై నాలెడ్జ్. ఇంటర్వెల్ కాదు, న్యూస్ రీల్ అయిపోయింది. మొదట్లో న్యూస్ రీల్ వచ్చే సినిమాలలో. అవును సార్. సో అందువల్ల ఇంకా ఇంటర్వెల్ చాలా దూరం ఉంది కదా సార్. అంటే ఉద్దేశం ఏంటంటే ఇది కూడా కారణం అదే, మళ్ళీ లోక్సభ ఎన్నికలే కారణం. స్థానిక ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య ఈ రకమైన వాద ప్రతివాదాలు ప్రజాస్వామ్యంలో సర్వసహజం. సో వీరు వాళ్ళని కాచుకో అంటారు, వాళ్ళు వీళ్ళని కాచుకో అంటారు. మేము కన్నెర్ర చేస్తే ఇప్పుడు అంటున్నారు చూడండి, కాంగ్రెస్ కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ ఖాళీ అని. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వాళ్ళు అంటారు. సో నిత్యం అస్త్రశస్త్రాలు ప్రయోగించుకుంటూనే ఉంటారు. కేసీఆర్ కాచుకోకుండా ఉండడు, అసెంబ్లీకి వస్తాడు, కాచుకో అంటూ మళ్ళీ ఆయన కూడా సవాల్ చేస్తాడు. కేసీఆర్ పారిపోతాడు అని నేను అనుకోను. కేసీఆర్ టెంపర్మెంట్ తెలిసిన ఎవరైనా ఖచ్చితంగా ఆయన ఈ విల్ ఫైట్ ఇట్ అవుట్ తప్ప ఆయన ఏం రాజీ పడడు. ఇక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో మనం చూసాం కదా, అనేక డక్కా మొక్కీలు తిన్న ఒక దశలో 2 లక్షల నుంచి కరీంనగర్ నుంచి గెలిచి 20,000తో మాత్రమే గెలిచారు, ఓడిపోతారన్న దశలో. ఒక దశలో బోలెడు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో భాగస్వామి అయి యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి దెబ్బకు టీఆర్ఎస్ నిట్టనిలువునా చీలిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఏం కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. అందువల్ల రాజశేఖర రెడ్డి, చంద్రబాబు లాంటి బలమైన నేతలు ఉండగా అసలు తెలంగాణ ఉద్యమం పేరు కూడా అప్పుడు ఎవరు ఎత్తని సమయంలో దాన్ని అందుకున్నాడు. అందువల్ల కేసీఆర్ లాంటి నాయకుడు, ఆయన రాజకీయ స్వభావం తెలిసిన ఎవరైనా ఆయన ఏమీ మ్యాచ్లో ఆట ఆడకుండా పారిపోతాడని తెలియదు అని నేను అనుకోను. అలాగే రేవంత్ రెడ్డి స్వభావం తెలిసిన ఎవరు అనుకోరు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని సన్నిహితంగా చూసిన వాడిగా చెప్పగలను, స్వభావరీత్యానే ఇది ఫైటింగ్ స్పిరిట్ ఉన్నారు. అందుకే ఇంత తొందరగా ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇంతమంది నాయకులు ఉండగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మనం కూడా చూస్తే చాలా ఫాస్ట్గా రైజ్ అయ్యాడు కదా. సో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది సంవత్సరాలకే ముఖ్యమంత్రి కాగలిగాడు. మామూలు విషయం కాదు కదా కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు అది కూడా. సో అందువల్ల అటు రేవంత్ అయినా ఇటు కేసీఆర్ అయినా వారి వ్యక్తిగత శైలి కానీ, రాజకీయ స్వభావం కానీ, వారు రాజకీయాల్లో ఎదిగిన తీరు కానీ దగ్గరగా గమనించిన వాడిగా చెప్పగలను, ఇద్దరు మ్యాచ్కు సిద్ధం. సో అందువల్ల ఇంటర్వ్యూలు ఏమున్నది, ప్రతి క్షణము మ్యాచ్ చాలా రక్తి కడుతుంది, రసవత్తరంగా జరుగుతుంది. సో కేసీఆర్కు టీం కూడా ఉంది, కేటీఆర్, హరీష్ లాంటి 2 వైస్ కెప్టెన్స్ ఉన్నారు, చాలా పవర్ఫుల్గా ఉన్న వాళ్ళు. అందువల్ల మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంది, ఉత్కంఠభరితంగా జరుగుతుంది, చివరి బంతి వరకు మనకు ఆసక్తిని ఇస్తుంది. రైట్ సార్. జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది సార్. విభజన హామీల సాధన